భారతదేశాన్ని తొక్కేయాలని చైనా లాంటి వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే మన ఎదుగుదల అన్నటువంటిది వాళ్ళకి పెద్ద ప్రతిబంధకమైంది. క్రమంగా అంటే అమెరికా కూడా మనల్ని తొక్కాలని ఎందుకు అనుకుంటుందంటే మనం చీఫ్ అండ్ బెస్ట్ లేబర్తో పాటుగా అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి లేబర్ ఇక్కడ దొరుకుతారు. భూమి బోలెడంత ఉంది, సహజ వనరులు బోల్డన్ ఉన్నాయి, దానికి తోడుగా మానవ వనరులు బోల్డన్ ఉన్నాయి. ఈ మానవ వనరు ప్రపంచం వెళ్తే అక్కడ చీఫ్గా మన వాళ్ళు దొరికారు కాబట్టి ఆయా దేశాలు అభివృద్ధిలో కీలక పాత్ర అవుతుంది. వీళ్ళని అక్కడ ఉద్యోగాల్లో పెట్టుకుని వాళ్ళు సంపాదిస్తున్నారు. అదే ఇండియాలోనే అలా పరిశ్రమలన్నింటినీ అలౌ చేస్తే అక్కడ ఖర్చులతో పోల్చుకుంటే ఇండియాలో తక్కువ ఖర్చు, అక్కడ ₹1,00,00,000 ఖర్చు ఇక్కడ 10-15 లక్షల రూపాయలతోనే అవుతుంది. తద్వారా భారతదేశం ఎదిగిపోతే తమకు ప్రమాదం కాబట్టి ఎప్పటికప్పుడు తొక్కి పడేస్తూనే ఉంటారు. చైనా కూడా అదే రూట్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు రూటు ఎట్లా మారిపోతున్నది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా కడుపు ఎందుకు మండిపోతుందంటే మోడీ వచ్చాక పారిశ్రామిక విధానాలు ఇంకా ఇదివరకైతే కనుక వాడితో చెప్పి వీడితో చెప్పి లేదా పత్రికల్లో రాయించి టీవీల్లో రాయించి బెదిరించి ప్రభుత్వాలను చెడగొట్టి ఏ పాలసీలు అమలు కానియకుండా చేసేవాళ్ళు, తద్వారా ఎప్పుడు కొట్టుకు సచ్చేలా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మోడీ వచ్చేటప్పటికి స్టఫండ్గా ఉన్నాడు, మీడియాని కంట్రోల్ చేస్తున్నాడు, ఎక్కడ వేషాలు వేసినా సరే నిర్మోహమాటంగా ముందుకు వెళ్తున్నాడు. దాంతో ఇండస్ట్రియల్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి చేస్తున్నాయి. ఈవెన్ సెమీ కండక్టర్ చిప్ కంపెనీలు కూడా ఇండియాకు వచ్చి తయారు చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఇతర దేశాలకు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను కొనుగోలు చేయడం ప్రారంభించేసాం. దానికి సంబంధించినటువంటి కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. టాటాలు వేరే దేశానికి కొనటం, రిలయన్స్లు వేరే దేశానికి కొనటం ఇట్లాంటి. ఇకపోతే అదానీ లాంటి వాళ్ళు అయితే ఏకంగా పోర్టులే కొని అవతల పడేస్తున్నారు అవతల పక్కన. అది నచ్చట్లేదు వీళ్ళకి. చాబహార్ పోర్టు ప్రస్తుతం ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టు చైనా అమెరికా పోటీ పడితే మధ్యలో యూరప్ దేశాలు పోటీ పడితే మనోళ్ళు కొట్టుకొచ్చేశారు. అది భారతదేశానికి ఆపరేషన్స్ అప్పచెప్పారు. ఇప్పుడు అట్లాంటిదే జైశంకర్ మరొక పోర్టుని పట్టగలిగారు. ఏ మాల్దీవులు అయితే భారతదేశం మీద వ్యతిరేకంగా పడి ఏడుస్తుందో, మన సైన్యాన్ని కూడా వెళ్ళిపోమందో, ఆ మాల్దీవుల చేతిలో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి పోర్టుని ఇప్పుడు మాల్దీవులకి ఒక పక్కన మనల్ని ఇబ్బంది పెడుతుంటే మయన్మార్ ఏదైతే బర్మా ఇప్పుడు చైనాకి మిత్రదేశమైనటువంటి బర్మా అని వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోర్టుల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని 10 పైసలు వాళ్ళకి లేకుండా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సైనిక పాలకులకి ఏం అవసరం, డబ్బులు అవసరం. దాంతో ఆ పోర్టులు చైనా వాళ్ళకి ఇస్తే బెనిఫిట్ కంటే భారత్కి ఇస్తే బెనిఫిట్ అన్నటువంటి జైశంకర్ వాళ్ళని మోటివేట్ చేయగలిగారు. మాల్దీవులలో వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి మయన్మార్ ఫార్ములాని ముందుకు తీసుకొచ్చారు. లక్షద్వీప్ ఎట్లయితే టూరిజం డెవలప్ చేస్తున్నారు, మయన్మార్ పోర్టులకు సంబంధించి ఇప్పుడు మయన్మార్లో తాజాగా సిటీవా పోర్టు ఏదైతే అతిపెద్దదైనటువంటి పోర్టు సిటీవా పోర్టు, ఇది మన దేశానికి దగ్గరగా ఉండేటటువంటి పోర్టుని భారత్కి ఆపరేషన్స్ అప్పచెప్పింది మయన్మార్. అది చైనాకి అతిపెద్దదైనటువంటి దెబ్బ.